హాయ్ ఎవరీవన్. ఇప్పుడు మనం బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఫ్రేమ్వర్క్స్ ఆఫ్ అకౌంటింగ్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు అకౌంటింగ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ అకౌంటింగ్? అకౌంటింగ్ అన్నది ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ ఆఫ్ వేరియస్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. అలా బిజినెస్ ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేస్తే మీకు అవుట్పుట్ ఏమొస్తుంది? డిఫరెంట్ అకౌంట్స్ అనేది ఫామ్ అవుతాయి. అలాగే మీరు ఆ ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నప్పుడు ఎలా పడితే అలా రాసేచ్చా? నో, దేర్ ఆర్ సెర్టెన్ రూల్స్, ప్రిన్సిపల్స్, రెగ్యులేషన్స్, కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్. ఇవన్నీ ఎవరు చెప్తారు? అకౌంటెన్సీ చెప్తుందన్నమాట. సో మీరు ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసేటప్పుడు ఈ రూల్స్, రెగ్యులేషన్స్, అకౌంటెన్సీ చెప్పినటువంటి గైడ్లైన్స్, ప్రాసెస్, ప్రొసీజర్స్ అవి యూజ్ చేసి మీరు అకౌంటింగ్ అనేది చేయాలన్నమాట. సో డ్యూరింగ్ సచ్ ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ various rules, regulations, principles, concepts, conventions are to be considered. These concepts and conventions are provided or given by the accountancy. అంటే అకౌంటెన్సీ చెప్పినటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ని యూజ్ చేసి మీరు ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలన్నమాట. అలా రికార్డ్ చేస్తే ఆ ప్రాసెస్ని ఏమన్నాం? అకౌంటింగ్ అన్నాం. ఇలా రికార్డ్ చేయడం వల్ల మీకు ఏం కనబడతాయి? వేరియస్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. అకౌంటింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ విత్ దట్ రికార్డింగ్, ఇట్ ఎక్స్టెండెడ్ విత్ క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్ అండ్ అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వేరియస్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ అకౌంటింగ్తోనే పాటు బుక్ కీపింగ్ అనే వర్డ్ కూడా మనం తరచూ వింటూ ఉంటాం అన్నమాట. ఈ బుక్ కీపింగ్ ఏంటి? ఈ బుక్ కీపింగ్ అన్నది ఇట్ ఈస్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అకౌంటింగ్ అనమాట. అదేంటి? బుక్ కీపింగ్ మీన్స్ రికార్డింగ్ ఆఫ్ వేరియస్ ట్రాన్సాక్షన్స్ అండ్ సమ్టైమ్స్ ఇట్ ఎక్స్టెండ్ ఇట్స్ పర్వ్యూ టు క్లాసిఫైయింగ్ ఆల్సో. అంటే రికార్డింగ్, క్లాసిఫైయింగ్ ఈ రెండు యాక్టివిటీస్ని కూడా బుక్ కీపింగ్ అనడం జరుగుతుంది. ఇదే మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్. సో బుక్ కీపింగ్ ఈజ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అకౌంటింగ్ విత్ ఏ రెస్ట్రిక్టెడ్ స్కోప్ అనమాట. ఇక్కడ రెస్ట్రిక్టెడ్ స్కోప్ అనే పదం ఎందుకు వాడదాం అంటే బుక్ కీపింగ్లో మనం జస్ట్ రికార్డింగ్ అండ్ నెక్స్ట్ క్లాసిఫైయింగ్తో మాత్రమే లిమిట్ అయిపోతాం తప్ప ఇక్కడ సమరైజింగ్, ఇంటర్ప్రిటేషన్ అనే ప్రాసెస్లు ఏమీ ఉండవు. ఆ సమరైజింగ్, ఇంటర్ప్రిటేషన్ అనే ప్రాసెస్లన్నీ కూడా దేంతో మనకి అసోసియేట్ అయి ఉంటాయి? అకౌంటింగ్ తోటి అసోసియేట్ అయి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ఫ్రేమ్వర్క్స్ ఆఫ్ అకౌంటింగ్. వాట్ ఈస్ మెంట్ బై ఫ్రేమ్వర్క్? అసలు జనరల్లీ ఫ్రేమ్వర్క్ అన్నది ఒక స్ట్రక్చర్ అన్నమాట. స్ట్రక్చర్ దట్ ప్రొవైడ్స్ సపోర్ట్ ఫర్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో ఫ్రేమ్ మనం తీసుకుంటే దట్ స్ట్రక్చర్, దట్ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్స్ సపోర్ట్ టు ద ఫోటో అనమాట. ఇక్కడ సంథింగ్ అనేది ఏంటి? ఈ ఎగ్జాంపుల్లో ఫోటో అన్నది సంథింగ్. నెక్స్ట్, బట్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ అకౌంటింగ్ ప్రొవైడ్స్ ఏ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ used to recognize, measure, present and disclose the financial information in entities' financial statements. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఫ్రేమ్వర్క్ ఆఫ్ అకౌంటింగ్ ప్రొవైడ్స్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్. ఈ గైడ్ లైన్స్ దేనికంట? టు రికగ్నైజ్ ద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ముందు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని రికగ్నైజ్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి. ఆ ఐడెంటిఫై చేసిన దాని తర్వాత దాన్ని మనం మెజర్ చేయాలి. అంటే దాని వాల్యూ ఎంత అన్నది మనం మెజర్ చేయాలి. మెజర్ చేసింది మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో దాన్ని ప్రెజెంట్ చేయాలి. ఆ నోట్స్ టు అకౌంట్స్లో అట్లీస్ట్ డిస్క్లోజ్ అన్న చేయాలన్నమాట. నెక్స్ట్, ది అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ హ్యాస్ ఫోర్ పిల్లర్స్ విచ్ కంప్రైజెస్ ఆఫ్ కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్, సెకండ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, థర్డ్ లీగల్ ఫ్రేమ్వర్క్, ఫోర్త్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. దీనిలో ఈ ఒక్కొక్క ఫ్రేమ్వర్క్స్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. First one, conceptual framework. What is this conceptual framework? It is a body of interrelated objectives and fundamentals. అంటే ఈ కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్లో ఆబ్జెక్టివ్స్, ఫండమెంటల్స్, ఇంటర్ రిలేషన్షిప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ ఎ బాడీ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఫండమెంటల్స్. వాట్ ఆర్ దోస్ ఆబ్జెక్టివ్స్? The main objective is to identify the goals of the financial reporting. Financial reporting యొక్క మెయిన్ గోల్ ఏంటి? యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయాలి. ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ విచ్ కమ్స్ అండర్ కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్.
While identifying the goals of financial reporting, the fundamentals should be taken into consideration. Fundamentals are the underlying concepts used to achieve these objectives. ఈ ఆబ్జెక్టివ్స్ని మనం అచీవ్ చేయడానికి ఫండమెంటల్స్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. వాట్ ఆర్ దీస్ ఫండమెంటల్స్? ఒక ఇన్ఫర్మేషన్ మన ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో డిస్క్లోజ్ చేస్తే మన యూజర్స్ ఎగెనిస్ట్గా మన కంపెనీ మీద రియాక్ట్ అవుతారు అని అనిపించినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని మనం డిస్క్లోజ్ చేయకుండా హైడ్ చేద్దాం అని ఇంటెన్షన్లో ఉంటే ఇట్ ఈజ్ ఎగెనిస్ట్ టు ద ఫండమెంటల్. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం యూజర్స్కి ప్రొవైడ్ చేయాలి, ఆ యూజర్స్ డెసిషన్ మేకింగ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనుకున్నప్పుడు కంపల్సరీగా ఆ స్టేట్మెంట్స్ ఇన్ఫర్మేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో మనం చూపించాలి. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ వైల్ డిస్క్లోజింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఇక్కడితే ఈ రెండు కాన్సెప్ట్ కాకుండా మనం క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని కూడా కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్లోనే డిస్కస్ చేస్తాం. హియర్ ద క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ దట్ ఎ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ షుడ్ పొసెసెస్ షుడ్ ఆల్సో టు బి కన్సిడర్డ్. వాట్ ఆర్ దోస్ క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్? మీరు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఎలా చూపించాలి అన్నది తెలిస్తే సరిపోదు. దాన్ని ప్రాపర్ ఫార్మాట్లో ఒకదాని తర్వాత ఒకటి యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి అర్థమయ్యే విధంగా మనం డిస్క్లోజ్ చేయగలగాలి. ఇట్ ఈస్ ద క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్. క్వాలిటేటివ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ సబ్జెక్టివ్ ఫ్యాక్టర్. సో దాన్ని మీరు దృష్టిలో పట్టుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తే యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి బాగా అర్థమవుతుంది అన్న దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇట్ ఈస్ ఆల్సో కవర్డ్ అండర్ కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్. నెక్స్ట్ సెకండ్ వన్, ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్. Here institutions like ICAI, ICMAI comes into the picture. ఏం చేస్తాయి ఈ ఇన్స్టిట్యూట్స్? ICAI mainly focuses on issuing of guidelines. These guidelines are also called as pronouncements. ఎవరికి ఇస్తాయి ఈ గైడ్లైన్స్? టు ద వేరియస్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఏ కంట్రీ. ఎస్పెషల్లీ ఇన్ ఇండియా, దిస్ ICAI body provides guidelines on accounting aspects and tax aspects. ఈ అకౌంటింగ్ ఆస్పెక్ట్స్లో కానీ ట్యాక్స్ ఆస్పెక్ట్స్లో కానీ ఏవైనా గైడ్లైన్స్ ఇవ్వాలన్నా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొనౌన్స్మెంట్స్ ICAI విల్ ప్రొవైడ్ దట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్ అండర్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ అలాగే ICMAI, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. హియర్ దిస్ ఇన్స్టిట్యూట్ విల్ ప్రొవైడ్ గైడ్లైన్స్ టు ద ఆర్గనైజేషన్ రిలేటింగ్ టు ద కాస్టింగ్ ఆస్పెక్ట్స్. అకౌంటింగ్ ట్యాక్స్ ఆస్పెక్ట్స్కి ICAI ఏ విధంగా అయితే గైడ్లైన్స్ ఇస్తుందో అలాగే కాస్టింగ్ సంబంధించిన ఆస్పెక్ట్స్కి ఆర్గనైజేషన్స్ కాస్టింగ్ సంబంధించిన ఆస్పెక్ట్స్లో ఆర్గనైజేషన్స్కి ICMAI ప్రొవైడ్స్ ద గైడ్లైన్స్. ఆల్ దీస్ కమ్స్ అండర్ సెకండ్ ఫ్రేమ్వర్క్ విచ్ ఈస్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్. అండ్ నెక్స్ట్ థర్డ్, లీగల్ ఫ్రేమ్వర్క్. ఈ లీగల్ ఫ్రేమ్వర్క్లో వేరియస్ యాక్ట్స్ విల్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. Various acts enacted in the parliament must be followed by various organizations based on their applicability. అంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్స్కి ఒక్కొక్క యాక్ట్ అప్లికేబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్స్కి పార్ట్నర్షిప్ యాక్ట్, కంపెనీస్కి కంపెనీస్ యాక్ట్, ఇలాగా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి డిఫరెంట్ యాక్ట్స్ అన్నవి అప్లికేబుల్ అవుతాయి. ఈ ఆర్గనైజేషన్స్ కంపల్సరీగా వాళ్ళకి అప్లై అయ్యే యాక్ట్స్ ఏంటో స్టడీ చేయాలి. అందులో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రొవిజన్స్ తగ్గట్టుగా వాళ్ళ యొక్క బిజినెస్ ఆర్గనైజేషన్స్ని క్యారీ అవుట్ చేయాలి. దిస్ కమ్స్ అండర్ థర్డ్ ఫ్రేమ్వర్క్ కాల్డ్ యాజ్ లీగల్ ఫ్రేమ్వర్క్. అండ్ లాస్ట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. Under this framework, the organization's functions are being monitored and regulated by various regulatory authorities. అంటే ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్లోని నెక్స్ట్ లీగల్ ఫ్రేమ్వర్క్స్లోని ఏమేమైతే ఆర్గనైజేషన్స్ ఏమేమి ఫాలో అవ్వాలో అని డిస్కస్ చేస్తాం. అవి యాక్చువల్గా ఫాలో అవుతున్నాయా లేదా అన్నది రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లో వేరియస్ రెగ్యులేటరీ అథారిటీస్ విల్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్ టు మానిటర్ దెమ్. హియర్ రెగ్యులేటరీ అథారిటీస్ లైక్ RBI, SEBI ఇట్లాంటివన్నీ కూడా రెగ్యులేషన్స్ అనేవి డిజైన్ చేయడం జరుగుతుంది. అకార్డింగ్ టు దేర్ రెగ్యులేషన్స్ ఆ పర్వ్యూలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేయాలి. ఇన్ ద సెన్స్ వేరియస్ బ్యాంక్స్, ఆల్ బ్యాంక్స్ మస్ట్ బి రెగ్యులేటెడ్ బై RBI. అంటే బ్యాంక్స్ అన్నీ కూడా కంపల్సరీగా RBI
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఈచ్ అండ్ డైరెక్షన్స్ ప్రకారంగా క్యారీ అవుట్ చేయాలి. సో హియర్ ఆర్బీఐ ఈజ్ ద రెగ్యులేటరీ అథారిటీ విచ్ మానిటర్స్ ద యాక్ట్స్ ఆఫ్ వేరియస్ బ్యాంక్స్. అలాగే సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్స్ ది క్యాపిటల్ మార్కెట్స్. అంటే ఎన్ఎస్సి ఆర్ బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజెస్ని సెబీ ఖచ్చితంగా రెగ్యులేట్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు ఈ క్యాపిటల్ మార్కెట్స్ అన్ని ప్రాపర్గా ఫంక్షన్ చేస్తున్నాయా లేదా అనేది మానిటర్ చేయడం. ఒకవేళ మానిటర్ చేసే క్రమంలో అవి ప్రాపర్గా ఫంక్షన్ చేయకపోతే దానికి కారణమైన వాళ్ళని పెనాల్టీస్, పనిష్మెంట్స్ అన్నది ఇవ్వడం ఇది యొక్క సెబీ యొక్క మెయిన్ యాక్టివిటీ. So the activities are being monitored and regulated by these regulatory authorities. Thank you very much.